ధ్యానం. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? మన దేశం యోగ భూమి. ఇందులో ప్రతి అణువు దైవికమైన చైతన్యంతో నిండి ఉంటుంది. యోగా, ధ్యానం భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు. అటువంటి ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. డిసెంబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్త ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి వాళ్ళు కొన్నేళ్ల క్రితం ప్రకటించింది. ఈ సందర్భంగా ధ్యానం అంటే ఏమిటి, దాన్ని ఎలా చేయాలి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే అంశాల గురించి సహజ యోగ ధ్యాన పద్ధతిని ఆవిష్కరించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ద్వారా తెలుసుకుందాం. అదే మానవ జన్మ పరమార్థం. ధ్యానం అంటే మీరు మీ ఆత్మతో ఒకటిగా, అంటే ఆ స్థితి ఒకటిగా, మీ ఆత్మతో ఒకటిగా ఉంటే ఆ స్థితి నిర్వికార స్థితిలో లభిస్తుంది. అందులోనే ఆత్మతత్వం వృద్ధి చెందుతుంది. నిర్విచార స్థితి అంటే ఆలోచనారహిత స్థితి అని అర్థం. ధ్యానము భగవంతుడితో ఎంత సుందరమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందంటే మన సమస్యలన్నీ ఆ ధ్యానావస్థలో వాటంతట అవే పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ధ్యానం మనల్ని మన అంతర్గతంగా భగవంతుడికి సమర్పించుకునే పూజ. మనల్ని మనం తెలుసుకోవాలంటే మనం ఇంకా సూక్ష్మంగా మారాలి, మన లోపలికి చూసుకోగలగాలి. అప్పుడే మనం ఆత్మస్వరూపులం అని తెలుస్తుంది. మానవుడి ఆధ్యాత్మిక ఉత్థానం కోసం కుడి పార్శ్వం ఎడమ పార్శ్వం కాకుండా మధ్య మార్గం, అంటే కుడివైపు ఎడమవైపు కాకుండా మధ్య మార్గం అయినటువంటి సుషుమ్న నాడిపై ప్రయాణం చేయాలని గ్రహించిన గోరఖ్నాథ్, ఆదినాథ్, మచ్చింద్రనాథ్ లాంటి యోగి పుంగవులు మన దేశంలో ఉండేవారు. వారు మానవుల సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేశారు. మానవుల్లో ఆధ్యాత్మిక ఉన్నతిని ఏ విధంగా సుసాధ్యం ఎలా చేయాలో శోధించి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. మానవుల వెన్నుముక చివరి భాగంలో త్రికోణాకారంలో ఉండే సాక్రం ఎముకలో అవశిష్టమైనటువంటి ఉన్న ఒక దివ్య శక్తిని వారు గుర్తించారు. ఇది అందరిలో జన్మతా ఉంటుంది. మానవులు సాధించాల్సిన ఆత్మ అత్యున్నత స్థితి లేదా అంతిమ లక్ష్యం శాశ్వతమైన ఆ శక్తిని కనుక్కోవడమే. అదే మనలోని ఆత్మతో మనం ఏకీకరణ కావడం, మానవ ఆత్మ పరమార్థం. అదే సహజ యోగ మూల సూత్రం. మనం బాల్యంలో బాహ్యపరంగా ఆ దైవశక్తితో పూర్తి అనుసంధానత కలిగి ఉంటాం. కానీ పెరిగి పెద్దయ్యాక మనలో అధిషడ్వర్గాలు, ఆలోచనలు లాంటి అవరోధాలు పెరుగుతాయి. భగవంతుడితో బాహ్యమైనటువంటి ఆ సంబంధాన్ని కోల్పోతాం. ఆ మూడు ఏకీకరణ చెందితే మనలోని కుండలిని శక్తి జాగృతమై బ్రహ్మరంధ్రము ఛేదించి, ఆ రంధ్రాన్ని ఛేదించి సర్వవ్యాపిత దివ్యశక్తితో అనుసంధానం కావాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. ఈ శక్తి మన లోపలే అంతర్గతంగా నిక్షిప్తమై ఉంది. కుండలిని శక్తి జాగృతం అయినప్పుడు ఆ శక్తి 6 కేంద్రాల ద్వారా పయనించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి పరమ చైతన్య శక్తితో అనుసంధానమైనప్పుడు ఆ స్థితి మన భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆ వ్యక్తిత్వాన్ని పరిపుష్టం చేస్తుంది. సహజ యోగ ధ్యానంలో ఇది సునాయాసంగా జరుగుతుంది. అదొక్కటే మార్గం. ధ్యానం సర్వార్థ సాధనం. అంటే ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అంతర్గతమైన బాహ్యపరమైనటువంటి ఎదుగుదల కలుగుతుంది. మనలోని చక్ర నాడులన్నీ శక్తివంతం కావడం వల్ల సద్గుణాలు పెంపొందుతాయి. తద్వారా మీతో పాటు మీ చుట్టూ ఉన్న సమాజం కూడా ప్రయోజనం పొందుతుంది. మీలో నిక్షిప్తమైనటువంటి ఈ నిధిని సాధించడం ద్వారా మీ దుఃఖాలను, సమస్యలను అతీతంగా ఉంటారు. ధ్యానంలో స్థిరపడాలంటే పసిపిల్లల్లో ప్రతిబింబించే అమాయకత్వం, నిర్మలత్వం మీలో ప్రతిఫలించాలి. ధ్యానం ద్వారా నిత్యం అంతర్ముఖంగా వెళ్ళి లోపాలు సరిదిద్దుకునే స్థాయికి చేరుకోవాలి. ధ్యానం ద్వారానే ధార్మిక శక్తిని, విచక్షణా శక్తిని, క్షమాగుణాన్ని పెంపొందించుకోగలుగుతాం.
మనకు సంతృప్తిని, శాంతిని, ప్రశాంతతను ఇవ్వాలని, సమాజహితమైనటువంటి ప్రపంచ మానవాళికి శ్రేయస్సు కలిగించే వాటిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించడానికి, ఆ వినతిని ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి వాస్తవికమైన మార్గం ధ్యానం. ధ్యానం ఒక్కటే మన ప్రార్థనలో కోరుకునే కోరికలకు ఆయన సమాధానం కానీ, పరిష్కారం కానీ ధ్యానం ద్వారానే దొరుకుతుంది. సహజ యోగ సాధకులు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. అలజడితో ఉన్న సరస్సు ఆకాశంలోని సూర్యుని సరిగ్గా ప్రతిబింబించలేదు. అదేవిధంగా ఆలోచనల సుడులు తిరుగుతున్నటువంటి మనసు సర్వవ్యాపితమైన దైవశక్తిని సరిగ్గా ప్రతిబింబించలేదు. కాబట్టి ఆలోచన అన్నింటినీ నిశ్శబ్దం చేయాలి. తద్వారా ప్రశాంతతను పొందినటువంటి మనసు మన మెదడులో వివేకం కలిగిస్తుంది. అప్పుడు హృదయం, మెదడు, చిత్తం ఈ మూడు ఏకీకరణ చెందుతాయి. మనం ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలుగుతాం. ఇదే ధ్యానం యొక్క రహస్యం. అలాగైతేనే జీవితం పరిపూర్ణం. ధ్యానం ఒక క్రియ కాదు, ఏది చేయకపోవడం అనే కళనే ధ్యానం అంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ధ్యానం తాలూకు అనుభూతి కలుగుతుంది. ఎవరైనా ఏదైనా పనిలో నిమగ్నమైనప్పుడు మనసు అలసిపోతుంది. ఎందుకంటే ఏకాగ్రత, ఆలోచన లేదా ఎలాంటి మానసిక కార్యకలాపమైనా మన శరీర శక్తిని హరించి అలసట కలిగిస్తాయి. ధ్యానం మిమ్మల్ని అలసిపోనివ్వదు, అంతేకాదు గాఢమైన విశ్రాంతిని కూడా అందిస్తుంది. ఇక ధ్యానం చేసే సమయంలో మనం పంచేంద్రియాల ప్రభావానికి దూరంగా ఉంటాం. అంటే చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం లాంటి పనులు చేయం. ధ్యానం నుంచి మనకు లభించే విశ్రాంతి గాఢ నిద్రలా ఉంటుంది. కానీ ధ్యానం అనేది నిద్ర కాదు. అన్ని పనులను విడిచిపెట్టి విశ్రాంతి తీసుకోవడమే ధ్యానం. ఆ తత్వమే చైతన్య శక్తి. మనిషి చైతన్య శక్తిలో 4 స్థితులు ఉంటాయి. అవి జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, ధ్యానావస్థ. నిద్రలో ఉన్నప్పుడు మీరు మేలుకునే ఉంటారు, కానీ గాఢమైన విశ్రాంతిలో ఉంటారు. మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే మీరు ధ్యానం చేయగలరు. శబ్దం నుంచి మౌనం వరకు, కదలిక నుంచి నిశ్చలత వరకు చేసే ప్రయాణమే ధ్యానం. పనులు, ధ్యానం ఈ రెండు ఒకదానికొకటి భిన్నంగా అనిపించినప్పటికీ అవి ఒకదానికి ఒకటి పూరకాలు. ఈ ప్రపంచంలో అన్నీ మారుతున్నాయని మనం గమనిస్తూ ఉంటాం. మనలో మారనిది ఏదో ఉంది. మనలో స్థిరంగా ఉండే తత్వాన్నే ఆత్మ లేదా చైతన్య శక్తి అంటాం. మన చైతన్య శక్తిలో ఎప్పుడూ స్థిరంగా ఉండే ఆ తత్వం వైపు మనం చేసే ప్రయాణమే ధ్యానం. దేన్ని వ్యతిరేకించకండి. మనసులో కోరికలు ఉంటే మనం ధ్యానం చేయలేం. అందుకే అన్ని రకాల సంకల్పాలను విడిచిపెట్టే వరకు మనసు శాంతించదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఉదాహరణకు, మీరు నిద్రపోయే ముందు లైటు ఆపాలని అనుకున్నారు, కానీ ఆపలేదు. మీరు నిద్రపోదామని ప్రయత్నించినా కూడా ఎంత ప్రయత్నించినా నిద్రపోలేరు. ఎందుకంటే మీ మనసు లైట్ ఆపడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ఇసుక రేణువు మీ కంట్లో పడితే మీరు పూర్తిగా కళ్ళు మూసుకోలేరు. అలాగని కళ్ళు పూర్తిగా తెరిచి కూడా చూడలేరు. అదేవిధంగా మనసులో ఉండే ఆలోచనలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. అందుకే మనసును శాంతించడానికి వైరాగ్యం అవసరం. మనసును శాంతింపజేయడానికి వైరాగ్యం అనేది అవసరం. ఏదో ఒక రోజు మృత్యువు రావడం అనివార్యం. మృత్యువు పట్ల జ్ఞానము మనసుకు శాంతింపజేస్తుంది, వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. వైరాగ్యం గాఢమైన ధ్యానంలోకి వెళ్ళడానికి సహాయపడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం, తర్వాత సమతుల్యమైన ఆహారం. యోగాసనాలు, ప్రాణాయామం, సమతుల్యమైన ఆహారం, వివేకం ఇవన్నీ ధ్యానం చక్కగా జరగడానికి సహాయపడతాయి. చాలామంది ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి శబ్దాలు ఉండకూడదని అనుకుంటారు. ఇది సరైన అవగాహన కాదు. ధ్యానం చేసేటప్పుడు శబ్దాలు వినిపిస్తే వాటిని జాగ్రత్తగా వినండి. మీరు దేన్నైతే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారో అది మరింత ప్రబలమై మిమ్మల్ని బాధ పెడుతుంది. కాబట్టి ధ్యానం చేసే సమయంలో దేనిని వ్యతిరేకించకండి. ఆహారాల్లో 3 రకాలు. ధ్యానం బాగా జరగాలంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం మనసుకు స్థిరంగా ఉంచుతుంది, ధ్యానాన్ని సులభతరం చేస్తుంది. మనం తీసుకునే ఆహారం కూడా ధ్యానంపై ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో 3 రకాలు ఉంటాయి. అవి సాత్విక,
రాజసిక, తామసిక ఆహారం. తామసిక ఆహారం శరీరంలో అలసటను, మగతను, జడత్వాన్ని కలిగిస్తుంది. శరీరంలో తమస్సు ఎక్కువగా ఉంటే మీరు ధ్యానం చేసేటప్పుడు నిద్ర వస్తుంది. శరీరంలో రజస్సు ఎక్కువగా ఉంటే మనసు స్థిరంగా ఉండదు. చిన్న విషయాలకే ఎక్కువ బాధ లేదా అతిగా సంతోషం కలుగుతాయి. రజస్సు అసమతుల్యంగా ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు వస్తాయి. మనసు శాంతంగా ఉండదు, శరీరం స్థిరంగా ఉండదు. అలా ఉంటే ధ్యానం సరిగ్గా జరగదు. దీని అర్థము మీరు రాజసిక ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని కాదు. మనం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఒకే స్థితిలో ఉంటే జీవితాన్ని ఆస్వాదించలేం. కొంచెం రజస్సు ఉంటే జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ రజస్సు ఎక్కువైతే సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తేలికగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. త్రిదోషాల నుంచి శరీరానికి విముక్తి కలిగించి ధ్యానం బాగా కొనసాగడానికి సహాయపడుతుంది. ధ్యానం వల్ల జీవితంలో భౌతిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో పరిపూర్ణత వస్తుంది. అంటే జీవితం పరిపూర్ణమవుతుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానాలకు సంబంధించినటువంటి జ్ఞానం భారతదేశంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం మన అదృష్టం. ధ్యానాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. మనం నడవడం, పని చేయడం, మాట్లాడడం, చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, ఆలోచించడం మానేసినప్పుడు మాత్రమే నిద్ర వస్తుంది. అయితే శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం, రక్త ప్రసరణ తదితర కొన్ని అసంకల్పిత కార్యకలాపాలు నిద్రలో కూడా కొనసాగుతాయి. అందుకే నిద్రలో సైతం మనకు పూర్తిగా విశ్రాంతి కలగదు. రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక వీడియోను మీకు అందించడం జరిగింది. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.